ఒక 2 రోజుల క్రితము ఆర్ నిన్న రమణానంద మహర్షి గారని ఉన్నారు. ఆయన మీకు బాగా తెలుసండి. స్వామివారు అంటే బ్రహ్మర్షి, అలాగే సిద్ధగురువు అంటే అన్నిటి మీద విజయాన్ని సాధించిన వాళ్ళు. అంటే పంచభూతాలు, పంచతన్మాత్రలు, అన్ని ఇంద్రియాల మీద పట్టు సాధించిన గొప్ప వ్యక్తి ఈయన. ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం పేరు కూడా ఏదో సాయి హవనం అని పెట్టినట్టున్నారు. అంటే ఒక సాధారణ హిందువుగా యజ్ఞాలు దేవతలని తృప్తిపరచడానికి చేస్తారు, లేదంటే యజ్ఞాలు చేయడానికి అంటే మన కోరికల్ని కొన్ని నెరవేర్చుకోవడానికో ఇతర కారణాల వల్ల చేస్తారు. ఇక నేను ఋగ్వేదాన్ని అనువాదం చేశాను, కానీ అంటే చేసే పద్ధతులు ఏవైతున్నాయో అది నాకు అంత బాగా తెలియదండి. పోతే ఈ సాయిబాబా కల్ట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సనాతన ధర్మం నుంచి ఆరతులు ఇతర పద్ధతులన్నీ తీసుకొని మన దేవతల్ని వాడుకొని తర్వాత దేవతల్ని పక్కన పెట్టేసుకొని సాయిబాబాని ఆ ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు. ఎందుకర్రా అంటే, సాయిబాబాలోనే దేవతలు అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళని చూపెట్టాల్సిన అవసరం లేదు, తీసి పక్కన పడేయచ్చు. వేదాలని, ఉపనిషత్తుల్ని, ఇతిహాస పురాణాలని అవన్నీ బక్వాజ్, అవన్నీ మనకు సంబంధం లేదు. మనం సాయిబాబాని పూజించుకుంటే చాలు. నేను వేదాన్ని అనువాదం చేశాను, కానీ ఆ ప్రాక్టికల్గా యజ్ఞాలు చేసే ఈ పద్ధతులు ఇవన్నీ నాకు తెలియదు, ఆనెస్ట్గా చెప్తాను. పోతే రమణానంద మహర్షి గారు తన సొంత పద్ధతుల్ని కొన్ని కనిపెట్టి హవనాలు చేస్తున్నట్టున్నారు. అయితే మనం ఎప్పుడు కూడా యజ్ఞం చేసినప్పుడు దేవతల పేర్లు చెప్పి వాళ్ళ పేరున ఈ హవిస్సులు కానీ గురుత కానీ ఇవన్నీ అర్పిస్తాము. అలాగే అది అర్పించేటప్పుడు ఆ దేవతల నామాల్ని చెప్తాము. చెప్పినప్పుడు ఆ దేవతలకి ఈ అగ్ని ఉన్నారు కదా, అగ్ని ఆ హవిస్సులని వాటిని తీసుకెళ్ళి ఇస్తారనమాట. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అయితే మరి అందుకే అగ్నిని హవ్యవాహనుడు అంటారు. అంటే ఈ హవ్యములన్నీ తీసుకెళ్ళి దేవతలకి ఇస్తారు. కానీ ఇక్కడ మహర్షి గారు ఏం చేస్తున్నారంటే, మరి ఎందుకు చేస్తున్నారు ఈ హవనం నాకు తెలియలేదు. మహర్షి గారు, నాలాంటి అల్పుడికి అసలు జ్ఞానం లేదు, నాకు మీకు చాలా జ్ఞానం ఉంది, మీరు అన్ని సిద్ధుల మీద జయం సాధించిన వాళ్ళు కాబట్టి ఈ యజ్ఞం ఎందుకు చేశారు, హవనం ఎందుకు చేశారు, ఒకసారి ఇంకో వీడియో చేసి వివరణ ఇవ్వండి. ఇది నేనే కాదండి, మీ భక్తులు, మిమ్మల్ని ఫాలో చేసేవాళ్ళు, ఫాలో చేయని వాళ్ళు అందరూ వింటారు. అప్పుడు బాగుంటుంది, అసలు తెలుసుకుంటారు. సో మీరు యజ్ఞం చేస్తూ హవనం చేస్తూ కొన్ని మాటలు మాట్లాడారు, అది మనం ఆడియోనే విందామంది, సరిపోతుంది. ఓం శ్రీ ఆదిపరాశక్తి పరమశివాభ్యాం స్వాహా. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాభ్యాం స్వాహా. ఓం సర్వదేవతాభ్యో స్వాహా. ఓం సర్వఋషిభ్యో స్వాహా. ఓం సర్వమునిభ్యో స్వాహా. ఇవన్నీ మరి ఎక్కడ చెప్పబడిన మంత్రాలు నాకు తెలియదు స్వామీజీ, ఒకసారి కొంచెం ఎలాబరేట్ చేయండి. లేదు మీరు దీన్ని మీరే రచించారు అంటే ఇంకా ఎవరు మిమ్మల్ని అడగరు. హవనం అని పేరు పెట్టుకోకుండా ఇంకేదన్నా పేరు పెట్టుకుంటే మీరు బాగుంటుందేమో, ఒకసారి ఆలోచించండి. సో షిరిడి బాబాకి మీరు హవిస్సులు అర్పిస్తున్నారు యజ్ఞంలో. మరి సాయిబాబా వారి పేరు యజ్ఞం అంటే వేదాలలో ఎక్కడుంది మహర్షి గారు, బ్రహ్మర్షి గారు, సద్గురువు గారు, జగద్గురువు గారు, సాయిబాబా పేరు వేదాలలో ఎక్కడుంది? ఇప్పుడు సాయిబాబా పేరున అగ్ని కోసం మనం హవిస్సులన్నీ అర్పిస్తున్నాం. అగ్నిదేవుడికి కన్ఫ్యూజన్ వస్తుంది కదా, వేదంలో లేని పేరును నేను ఎక్కడికి తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వను, అగ్నిదేవుడు కన్ఫ్యూజ్ అయిపోతాడండి. మరి సాయిబాబా వారు ఎక్కడ ఉంటారో, ఏ లోకంలో ఉంటారో, ఆయన ఆత్మ ఉందా, ఉంటే ఎక్కడ తీసుకెళ్ళి ఇవ్వాలో అగ్ని కన్ఫ్యూజ్ అయిపోతాడు మహర్షి గారు. కనీసం సాయిబాబా వారు ఎక్కడున్నారో కొంచెం అడ్రస్ అన్న మా అగ్నికి చెప్తే ఆయన తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు, అదన్నమాట. సో పూర్ణావతారము కలియుగంలో వచ్చింది, సాయిబాబాలాగా వచ్చింది, అది శివావతారం అని చెప్తున్నారు. ఇది ఎక్కడ ఉంది స్వామీజీ, ఏ గ్రంథంలో ఉంది, ఆధారం ఏముందో చెప్పండి. ఎందుకంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడని నేను చదువుకున్నాను, విన్నాను. మరి శివుడి అంశతో సాయిబాబా వచ్చాడని ఏ గ్రంథంలో ఉంది, నాలాంటి అల్పులకు చెప్తే నేను కూడా తెలుసుకుంటానండి. సో జగద్గురు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ ఎవరో తెలియదు, విందాం.
ఓ అంటే స్వామీజీ మీరే ఇవన్నీ రచించారా? నాకు తెలియదండి, అల్పుణ్ణి కదా, నాకు అంటే అంత జ్ఞానం ఉండదు. ఇవన్నీ మీరే రచించారని నాకు తెలియదు. ఓకేనండి, పర్లేదు. కానీ యజ్ఞం చేసేటప్పుడు శ్లోకాల్ని చదవరు కదా మహర్షి గారు, మంత్రాల్ని చదువుతారు. మరి శ్లోకాల రూపంలో మీరే రచించారా? ఓకే. అంటే షిరిడీ నామంతో సహస్ర స్తోత్ర హవనం ఏదో మీరే చేస్తారు, అంటే మీరే ఇవన్నీ కనిపెట్టారని అనిపిస్తుంది. సరే గురూజీ, ప్రాబ్లం లేదు. మీకు ఆ హక్కు ఉంది. సాయిబాబాని దేవుడిగా చేసే హక్కు ఉంది. శివుణ్ణి, అమ్మవారిని, కృష్ణుణ్ణి, విష్ణువుని వీళ్ళందరినీ తీసి పక్కన పడేసి సాయిబాబాను కూర్చోబెట్టి యజ్ఞం చేసే హక్కు మీకుంది. మిమ్మల్ని ఎవరు అప్పుడు చేసుకోండి. కానీ దీనివల్ల లాభం ఏంటో మీరు ఒకసారి మాకు చెప్తే బాగుంటుంది. ఇదైతే నాకు అర్థం కాలేదు. మరి యజ్ఞంలో శ్లోకాల మంత్రాలు దీంట్లో ఇస్లాం ఎందుకు వచ్చింది గురుజీ? నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే, జ్ఞానం లేదు నాకు, తెలుసుకుంటాను ఒక్కసారి. ఇస్లాం అనే పదం ఈ హవనంలో ఎందుకు వచ్చింది? మీరు ఇస్లాంకి కూడా తిలోదకాలు ఇస్తున్నారా, అర్పణలు ఇస్తున్నారా, హవిస్సులు ఇస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పండి. ఈ చోటే ఖాన్ ఎవరు స్వామీజీ? చోటే ఖాన్కి కూడా హవిస్సులు ఇస్తున్నారా మీరు? ఓకే, పర్లేదండి, మీరు ఇవ్వచ్చు. మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఆపితే ఏమన్నా అంటే మళ్ళీ కేసులు పెడతారు మీరు. ఇంకెవరో పేర్లు చెప్పి వాళ్ళకు కూడా హవిస్సులు ఇస్తున్నట్టున్నారు. పర్లేదు, మీకు ఆ హక్కు ఉంది కాబట్టి ఇవ్వండి, నో ప్రాబ్లం. సో ఎవరో మనుషులకు కూడా మీరు హవిస్సులు ఇస్తున్నారు. మరి వాళ్ళు బతికున్నారా, మరణించారా? ఉంటే మరి అగ్ని ఆ హవిస్సులని తీసుకెళ్ళి వాళ్ళకి ఎలా ఇస్తుంది? అన్నీ స్వాహ స్వాహ అంటున్నారు, కానీ మీరు ఎక్కడ కూడా ఇదన్న మమ, ఇది నాది కాదు అనే మాట మాట్లాడట్లా. మరి ఆ పుణ్యం మీకు దక్కుతుందా? నాకు తెలియదు, మీరే చెప్పాలి. సో ముస్లిం అంటున్నారు, అల్లా అంటున్నారు, మరి ఆ పేర్లు అక్కడ లేవు కదా గురుజీ. వేదంలో ఈ పేర్లు లేవు. హవిస్సులు అంటే యజ్ఞం చేస్తూ ఇవన్నీ చెప్పరు కదా. అంటే మీరు కనిపెట్టిన మీ హవనం అయితే ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరు, మీరు చేసుకోవచ్చండి, మేము ఆపం. సో ఖురాన్ అంటున్నారు, ఇంకేదో అంటున్నారు. ఏమిటి స్వామీజీ ఇది? ఏం చేస్తున్నారు మీరు? ఎందుకోసం ఈ హవనాలు చేస్తున్నారు? ఈ హవనం చేసిన పుణ్యం అన్న మీకు వస్తుందా? ఒకసారి మా ప్రేక్షకులందరికీ ఎలాబరేట్ చేయండి. నేను కూడా మీ భక్తుడినే అనుకోండి, మీ ఫాలోవర్ని, డై హార్డ్ ఫ్యాన్ని. కాబట్టి ఒక్కసారి ఈ యజ్ఞం ఎందుకు చేశారు, ఎవరికి చేశారు, ఆ కాపీ ఏదన్నా ఉంటే మాకు కూడా కొంచెం పంపిస్తే మేము కూడా దాన్ని చదివి ధరిస్తాం. సో ఈ వీడియో ద్వారా మనం అందరము మన జగద్గురు రమణ మహర్షి గారికి రిక్వెస్ట్ చేసుకుందామండి. స్వామీజీ, ఈ యజ్ఞం ఏంటో మాకు ఒకసారి ఎలాబరేట్ చేసి ఒక వీడియో చేసి చెప్పండి.